సుప్రభాతం అంటే ఇంకా లవ్వలేదా? యాందిదే అప్పుడే నిద్ర లేపాను ఉండి చెప్పేది నుందో. నేను ఫ్లో మూమెంట్ తో మేము నిద్ర లేపానండి. ఫ్లోర్ మూమెంట్ తో నిద్ర లేపినావా? నువ్వు ఇలా మూమెంట్ వేయడం వల్ల ఫ్లోర్ మొత్తం అదిరిపోతుందని వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు తెలుసు నీకా? ఇంకేం మరి చింపండి. ఇది నేను ఎందుకు చింపాలా? ఇప్పుడు డీజే న్యూస్ లో తరుణ్ మాస్టర్ గారు మూమెంట్ నచ్చితే చింపారు కదా, చింపండి. ఈ నోహరో ప్రతి మూమెంట్ కి చింపుకుంటా పోవడం వల్ల హైదరాబాద్ లో బంగారు రేటు కన్నా కూడా పేపర్ రేటు పెరిగిపోయినాయి. డీజేలో తరుణ్ మాస్టర్ నుంచి లైట్ బాయ్ వరకు ఎవరినైనా ఏమైనా అన్నారనుకోండి. Good evening, namaskaram and welcome to Lalita Brand Rise Zabardast. ఇది సుప్రభాతం అంటే ఇంకా నిద్ర లేవలేదా? ఉదయాన్నే భర్తని ఇలా లేపమని ఎవరైనా నీకు చెప్పింది? ఏం చూసి నేర్చుకున్నావు ఇదంతా? ఏమండి నేను జబర్దస్త్ చూసానండి, అందులో చెమ్మక్ చంద్ర ఇలానే నిద్ర లేపాడండి. ఈ చంద్ర ఒకడు 10 సంవత్సరాల్లో కూడా నిప్పులు మోసే స్కిట్లు చేస్తూ ఉంటాడు ఈ జబర్దస్త్ లో. వెళ్తున్నా. ఏంటి అలానే వెళ్తావా? ఇలా ఎందుకు వెళ్తాను? ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే పాల కేంద్రం అక్కడేగా. అబ్బచ్చా ఇట్లా మీరు రోజు వెళ్ళేటప్పుడు జోక్ చెప్పి వెళ్తారు కదా, మరి ఈ రోజు ఏమైంది చెప్పి ఆ తర్వాత వెళ్ళండి. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమన్నావురా? ఈ రోజు నేను చాలా అందంగా ఉన్నాను. మీరు కూడా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకోనండి. పాల ప్యాకెటా? తిట్టేది ఎందుకు దానికి? ఆగండి, ఇప్పుడు వెళ్ళండి మూమెంట్ వేసుకుంటూ. ఆర్పి గారు, రాకేష్ గారు, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం. వాట్ ఏ టైం. నేను చిన్నప్పుడు స్కూల్లో అండి ఒకే బెంచ్ ఒకే క్లాస్ లో ఉండేవాళ్ళం. వాట్ ఏ టైం. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒకే బెంచ్ ఒకే సీటు ఒకటే మంచం ఒకటే కంచం. వాట్ ఏ టైం. ఈవిడ మా భార్య రమ్యశ్రీ. మా భార్య యోధ. ఏమండి మీరు ఇంకొక జోక్ చెప్పాలి. నీకు పెద్ద జోక్ చెప్తాను ఏమనుకుంటావు? మొన్నంట డి జూనియర్ అంట 20 రేటింగ్ వచ్చిందంట. దీనికి మీకు ఎన్ని మార్కులు ఇచ్చినా సరిపోవండి. ఇదిగో ఆర్పి, నీ భార్యను అదుపులో పెట్టుకోమని చెప్పు. ఏంటిది డీజే గొప్ప? డాన్స్లేమంటే సర్కస్లు చేస్తారా మీరు? ఫైటింగ్ చేస్తారా మీరు? సదగాన్ని చూసుకుని కొంచెం తెక్కుంటే ఎప్పటి నుంచో రోజుగా చూసుకుని నాకెత్తుండాలి కిక్కు. ఆయన రోజుగా చూడాలంటే ఉండాలి లక్కు. మా శేఖర్ మాస్టర్ స్టైల్ చాలే నాకు. ఆహా, నాకు మా రోజుగా స్మైల్ చాలే. మా తరుణ్ మాస్టర్ వెయిట్ చాలే. మా నాగబాబు గారి హైట్ చాలే. అందుకేనా మీరు పొగుడుతుంటుంటే బిస్కెట్లు వస్తున్నారే? మీ కుప్పి కొట్టుకోయట్లేదా సదగా చాక్లెట్లు? మీరు వేసే డాన్సులకి తరుణ్ మాస్టర్ గా చింపేస్తారే. ఆహా, మేము చేసి కామెడీస్ చూసి రోజుగా నాగబాబు గారిని కొట్టి 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 చంపేస్తున్నారే. ఏమండి అదన్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటానేంటి? వెళ్ళండి, మాట్లాడండి. రాకేష్ ఏం మాట్లాడతాను? వీళ్ళని బెండ్ తీయాలి. బెండ్ తీస్తే గానీ మాటినరు. కర్రలు తీసుకుంటాం. అక్కడ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు అక్క? మన 70 ఎపిసోడ్ లో రోజా గారు కట్టుకుని చీరలే చెల్లి. అవును, నీ చీర కూడా చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు చెల్లి? ఇది డి జూనియర్ లో సదగా కట్టుకున్న చీర.
ఇంతలో ఎంత మార్పురా. రాకేష్ వెళ్తే అన్యోన్యంగా ఉంటున్నారా? లేదురా, పెద్ద గొడవలేం కాదు. చాలా చక్కటి ఫ్యామిలీ అంటే మందే. మనం పక్కనే ఉండాలి. అంతే అంతే అంతే. ఇలా కలిసిపోయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రేపు మా డీజే న్యూస్ లో సెట్ లో భోజనం ఉంది, మీరు తప్పకుండా రాలక. అవును చెల్లి, రేపు మా జబర్దస్త్ సెట్ లో కూడా భోజనాలు ఉన్నాయి, నువ్వు తప్పకుండా రావాలి. నీ భోజనానికి ఎవరు వస్తుంది? నీ భోజనానికి ఎవరు వస్తారు? దిక్కుమాలినోళ్ళు. రోజా గారు, సదా గారు. టింగా 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 టింగా. పెద్దోళ్ళ ముందు ఏంటి గొడవ? ఏంటి రచ్చ రచ్చ చండలంగా లేదు? ఏంటి సార్ మాకు ఈ గొడవలు? పెళ్లి చేసుకుంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. మీరిద్దరు చాలా అదృష్టవంతులు. మీ ఆవిడలు క్యాష్ ప్రోగ్రామ్ ఫ్యాన్లు కాదు, లేకపోతే టెర్రస్ మీద నుంచి ఒక బెల్ట్ లాగా మిమ్మల్ని ఇద్దరిని పెట్టి తోసేసి ఉండేవాళ్ళు. లేనిపోయిన ఐడియా లీపాకు, వచ్చిన గమ్మును కూర్చోండివా. మీరిద్దరు చెప్పింది కరెక్ట్. అసలు ఏ ప్రోగ్రామ్ గొప్ప మీరు తేల్చాల్సిందే. అంతే కదా? అంతే. ఇప్పుడు కొంపదీసి కొట్టుకోమంటారు ఏంటి ఇద్దరిని? అలా ఎందుకంటాను, మిమ్మల్ని కొట్టమంటాను. I just love you, baby. You're my heart, come to me, oh Janatu. Can you be my baby? బాగా చేసావమ్మా, బాగా చేసావు నాన్న. మమ్మల్ని కూడా. మీరే ఉందిలే. ఇప్పుడు డీజే జబర్దస్త్ ఈ రెండిటి మధ్య ఇలాగే పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు తేల్చలేకపోతున్నారు మీరు ఈ విషయాన్ని. ఓకే, సో నేను తేల్చి చెప్పే విషయం లాస్ట్ ఇయర్ కూడా ఒకటే, 2015 లో, మళ్ళీ 2016 బిగినింగ్ లో కూడా చెప్పేది ఏమిటంటే ఈ రెండు కాదు, క్యాష్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. సో సదా గారు చెప్పండి. ఎలా కొంచెంసేపు పడుతుంది కాదు ఇది. అమ్మాయిలు మీ లెవెల్ కి తోడిగా చేశాడు. యూ గైజ్ ఆర్ గుడ్. మాస్టర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చెప్పాను, ఇంకా ఫినిష్ అవని. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇద్దరు పాపలు మన డీజే పాపల్లాగా ఫ్యాంటాస్టిక్ గా చేశారు. నాగబాబు గారు గుడ్, చాలా బాగా చేశారు. రోజా గారు థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ పొగిడితే వాళ్ళు ఎక్కడ తిడతారో అని భయంతో నవ్వలేదు నేను, నువ్వు పొగిడినా కూడా. కానీ థ్యాంక్ గాడ్ నన్ను వదిలేశారు, చాలా బాగుంది. టీమ్ డీజే ఏమంటారు? సూపర్, చాలా బాగా చేశారు. ఇందాక మా స్పాంటినిటీ గురించి అన్నారు, వీళ్ళ ముందు మేము ఎక్కడ రవి. అమేజింగ్ రమ్య అండ్ యోధా, థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమక్క, ఇంతసేపు వీళ్ళ మధ్యలో కూర్చున్న తర్వాత నాకు సుమా గారు మీరు ఇప్పుడు చెప్పండి, జబర్దస్త్ గ్రేటా డీజే గ్రేటా? మీ విషయంలో కూడా పెద్ద గొప్ప ఏం కాదు. వీళ్ళ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే మీ అందరి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారని మెచ్చుకోవడమే కానీ ఏ రోజైనా మీరందరూ బాగా చేశారని ఎవరైనా చెప్పారా? లేదండి. మీరు ఎంత బాగా చేశారు అవుతుంది, సుమే చెప్పగలరు. మీరు చాలా బాగా చేశారు. నిహారిక పర్లేదు, ఇక్కడ కూడా ఉంది కొంచెం ఏరుకునేది.